गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। ఆ, 40వ శ్లోకం దగ్గర ఉన్నాం. చౌదాం శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధి అస్యాధిష్టానముచ్యతే విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం. అయితే ముందు శ్లోకంలో ఆ, ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినః నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూర్వేణ అనలేచ్చ. సో అన్ని అనర్థములకు శత్రువు ఆ, కామన అని చెప్తున్నారు. ఈ కామన జ్ఞానమును ఆవరించి వేస్తుంది. ఆవృతం జ్ఞానమేతేన, ఈ కామన చేత జ్ఞానము ఆ, ఆ, కప్పబడి ఉంటుంది. అంటే క్లియర్గా అర్థం కావడం మానేస్తుంది. అంటే ఉన్నది ఉన్నట్టుగా కనిపించదు. మన మనసులో ఉన్న రాగద్వేషములే బయట ప్రపంచంలో ఉన్న వస్తువులు, ఆ పరిస్థితులు, మనుషుల్లో కనిపిస్తాయి. కానీ ఉన్నది ఉన్నట్టు, ఉన్నది అంతయు పరమాత్మయే అన్న విషయం మాత్రము కనిపించదు. ఎందుకంటే కామన చేత జ్ఞానము ఆవరింపబడి ఉంటుంది. ఆ పైగా ఆ కామన జ్ఞానినః నిత్యవైరిణ, జ్ఞానికి నిత్య శత్రువు. ఎందుకంటే ఉమ్, ఆత్మజ్ఞానము లేని వానికి కామన శత్రువులా అనిపించదు. ఎందుకు నేను మంచి పనే చేస్తున్నాను కదా, నాకు బాగా తోచిన పనే చేస్తున్నాను కదా అనిపిస్తుంది. సో కామన శత్రువులా అనిపించదు లౌకికులకి. ఎప్పుడు అనిపిస్తుంది? ఎప్పుడో తర్వాత ఆ పనుల వలన ఏదో ఒక నెగిటివ్ కాన్సిక్వెన్స్ వచ్చిన రోజుని అప్పుడు ఆ ఆ ఆ థాట్ రావచ్చు, అయ్యో నా కోరిక వల్లనే కదా ఇది ఇలా జరిగినది అని. సో తర్వాత ఎప్పుడో తెలుస్తుంది, ముందు తెలియదు. కానీ జ్ఞానికి ముందు ప్రతి క్షణము అర్థమవుతూ ఉంటుంది, నా కోరికయే నా శత్రువు, ఆ కోరిక వలన కోపం, అదే నా శత్రువు అని తెలుస్తూ ఉంటుంది. అది పైగా కామరూపము. కామరూపము దానిది ఆ కామన యొక్క రూపము కామరూపం అంటున్నారు. కామరూపము అంటే ఇష్టం వచ్చినట్టు అని. చూసారా మనకి స్టోరీల్లో అందుకే రాక్షసులను కామరూపులుగా చూపిస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, రావణాసురుడిని కామరూపుడిగా చిత్రీకరిస్తారు. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపంలో వచ్చేస్తాడు. సన్యాసి రూపంలో కావాలంటే సన్యాసి రూపంలో వచ్చేస్తాడు. ఆ, మారీచుడు బంగారు లేడి కింద వచ్చేస్తాడు. సో అది కామరూపము. కోరిక కామరూపము కలిగి ఉంటుంది అని చెప్పడానికి ప్రతీక అది స్టోరీలో. రాముడు సీత అలా చేయలేరు. రాముడు రూపం మార్చుకుని వెళ్ళలేడు. రావణుడు మాత్రం రూపాలు మార్చుకుని వచ్చేస్తూ ఉంటాడు. సో అది కామరూపము. అంటే కోరిక యొక్క స్వరూపం అలా ఉంటుంది. కామన ఏవ ఇచ్ఛ. కామన అంటే ఇచ్ఛ, ఇష్టం వచ్చినట్టు చేసేటట్టు చేస్తుంది అని అర్థం కామన. అందుకని కామరూపేణ. దుష్పూరేణ, దానిని మనము పూరించుట అనేది ఉండదు. అందుకే ఈ రాక్షసుల శక్తుల్లో కామరూపం ఉంటుంది. అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం దాల్చేయగలుగుతారు. ఇంక దానికి అందులో లిమిట్ అంటూ ఏముండదు. సో అది కూడా చూస్తూ ఉంటాం. అది మంచి సింబాలజీ ఆ కథల్లో. సో అది కామము యొక్క సైకాలజీని చెప్తున్నటువంటి ప్రతీకలు, సింబాలజీ. సో దుష్పూరేణ, దానిని పూర్తిగా కోరిక తీర్చుకోవడం అనేది ఎప్పటికీ ఉండదు. ఎంత తీర్చుకున్నా కూడా కోరిక అలా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అనలేన, అందుకే అనలేన కూడా పూర్తిగా తీర్చుకోవడం ఉండదు. ఎంత చేసినా చాలు అనే మాట ఉండదు. అట్టి కామరూపం కలిగినటువంటి జ్ఞానికి నిత్యశత్రువు అయినటువంటి ఈ కామన చేత జ్ఞానము కప్పివేయబడి ఉంటుంది. అది ప్రాబ్లం మనిషికి లైఫ్లో. అది చెప్పారు. సో అయితే మరి ఏం చేయాలి నేను? ఎక్కడుంటుంది ఇప్పుడు శత్రువు? ఎవరో చెప్పారు అనుకోండి, శత్రువు యొక్క అడ్రస్ కూడా చెప్పాలి.
శత్రువు యొక్క పేరు చెప్పేస్తే సరిపోదు, అడ్రస్ కూడా చెప్పాలి. అడ్రస్ చెప్తే అప్పుడు అక్కడికి వెళ్ళి ఆ శత్రువుని ఆ, పరిహరించుట అనేటటువంటి ఇది ప్రయత్నము చేయొచ్చు. ముందు అడ్రస్ చెప్పాలి కదా. సో నెక్స్ట్ శ్లోకము ఈ కామన్ యొక్క అడ్రస్ లొకేషన్ చెప్తున్నారు. కామన శత్రువు ఓకే బానే ఉంది, మరి ఎక్కడ ఉంటుంది ఈ కామన, ఎక్కడ నివసిస్తుంది ఈ కామన అనేది ఆ, అనే మాట. అంటే మనకి స్టోరీల్లో రాక్షసుడు ఎవరో చెప్పేస్తే సరిపోదు, రాక్షసుడి ప్రాణం ఎక్కడుందో కూడా చెప్పాలి. అప్పుడు వెళ్ళి ఆ ప్రాణాన్ని ఆ, సంహరించుట అనేటటువంటి ఆ, పని చేయొచ్చు. సో లొకేషన్ చెప్పాల్సి ఉంది. సో అది అవతారిక. అవతారిక చదువుదాము. కిమధిష్టాన పునః కామ జ్ఞానస్య ఆవరణత్వేన వైరీ సర్వస్య ఇతి అపేక్షాయాం ఆహా. సో అయితే అపేక్ష, మనసులో అపేక్ష ఉండదు, అంటే ఒక ప్రశ్న ఉదయించవచ్చు. ఓకే కామన శత్రువు అని చెప్తున్నారు, బాగుంది, మరి కామన్ ఎక్కడ ఉంది, దాని యొక్క లొకేషన్ ఏంటి అది చెప్పాలి. సో కిమధిష్టాన కామ, ఏ ఏ అధిష్టానము కలిగినటువంటి కామము జ్ఞానస్య ఆవరణత్వేన, జ్ఞానమును కప్పివేయుట చేత సర్వస్య వైరి ఇది, అంత సర్వానర్థములకు కారణము అంటే సర్వమునకు శత్రువు అని అని చెప్తున్నారు. ఏ అధిష్టానములో ఉన్నటువంటి కామన అని చెప్తున్నారు అని. ఇది అపేక్షాయాం ఆహా. ఎందుకు ఆ అపేక్ష, ఎందుకు ఆ ప్రశ్న ఎందుకు ఉదయిస్తుంది మనసులో అంటే జ్ఞాతేహి శత్రోహో అధిష్టానే సుఖేన శత్రు నిబర్హణం కర్తుం శక్యతే ఇది. జ్ఞాతేహి శత్రోహో అధిష్టానే, శత్రువు యొక్క లొకేషన్ అడ్రస్ తెలిస్తే, సతి సప్తమి అంటాం, అధిష్టానే అని సప్తమిలో చెప్తున్నారంటే అధిష్టానం తెలిసి ఉంటే ఏం చేయగలము, సుఖేన శత్రు నిబర్హణం కర్తుం, అంటే అనాయాసముగా శత్రువుపై జయించుట అనేటటువంటిది చేయవచ్చు. ముందు శత్రువు ఎక్కడున్నాడో తెలిస్తే సరిపోదు, లొకేషన్ తెలియాలి. లొకేషన్ తెలిస్తే అప్పుడు ఆ లొకేషన్ మీద దాడి చేయొచ్చు. ఆ జ్ఞాతేహి శత్రోహో అధిష్టానే, శత్రువు యొక్క అధిష్టానము తెలిసి ఉంటే అప్పుడు అనాయాసముగా శత్రు నిబర్హణం, శత్రువు మీద మనము ఆ, యుద్ధానికి వెళ్ళొచ్చు, వెళ్ళి శత్రువు మీద జయమును సాధించగలుగుతాము అనే అనేటటువంటి ఉద్దేశంతో మనసులో ఈ ప్రశ్న ఉదయించవచ్చు. అందుకని ఇది ఇక్కడ చెప్పబడుతుంది. సో ఆ కామరూపానికి చాలా చక్కని ఆ, మన స్టోరీలు అన్నింటిలోనూ కూడా రాక్షసులు అందుకే కామరూపులై ఉంటారు. అంటే అది కామన్ యొక్క స్వరూపము ఆ, అని చెప్పడానికి వచ్చినటువంటి సింబాలజీ, చాలా చక్కని సింబాలజీ మనం గుర్తిస్తే. ఓకే, శ్లోకము ఏం చెప్తోంది, ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే, ఏతైః విమోహయతి ఏషః జ్ఞానం ఆవృత్య దేహినం అని పదవిభజన. సో ఇంద్రియాణి మనః బుద్ధి, ఇంద్రియము మనస్సు బుద్ధి, అస్య అంటే కామన యొక్క, అస్య అంటే దాని యొక్క, దేని యొక్క, కామన గురించి డిస్కషన్, నిత్యవైరి. సో కామస్య కామన యొక్క అధిష్టానం ఉచ్యతే, అధిష్టానం అని చెప్తారు. సో కామన ఎక్కడో బయట ఉండదు, కామన బయట వస్తువులో లేదు. ఈ కోరిక అనేది బయట ప్రపంచంలో వస్తువులోనో పరిస్థితిలోనో కనిపించే మనిషిలోనో ఉండదు, అది మనసులో ఉంటుంది అని చెప్తున్నారు. ఎంత క్లియర్గా చెప్తున్నారు చూడండి లొకేషన్. కామన మనసులో ఉంటుంది. ఎక్కడ బయలుదేరుతుంది, ఇంద్రియములతో బయలుదేరుతుంది కామన, ఇంద్రియములను ఆవరించి ఉంటుంది. సో అందుకని ఆ, ఒక ఒక వస్తువును చూస్తే, ఇప్పుడు స్వీట్ ఇష్టం ఉన్న వాళ్ళకి స్వీట్ చూస్తే స్వీట్ మీద ఆ స్వీట్ తినాలన్న కోరిక పుడుతుంది. స్వీట్ ఇష్టం లేని వాడికి స్వీట్ చూసినా కూడా స్వీట్ తినాలన్న కోరిక పుట్టదు. అంటే ఎక్కడుంది ఆ కోరిక, ఇంద్రియములో ఉన్నది. ఇంద్రియమునకు
ఆ ఆ విషయము పట్ల ఉన్న రాగం అందులో ఉన్నది. అటాచ్మెంట్ ఉంది లోపల. నాలికకి స్వీట్ మీద న్యాచురల్గా అటాచ్మెంట్ ఉన్నది తన ఆ స్వభావంలో ఆ వ్యక్తి యొక్క స్వభావం. అటువంటి వ్యక్తికే స్వీట్స్ చూస్తే తినాలనిపిస్తుంది. ఆ అటాచ్మెంట్ లేదనుకోండి ఆ ఇంద్రియంలో, ఆ స్వీట్ చూసినా కూడా తినాలని అనిపించదు. సో ఇంద్రియంలో ఉంటుంది ముందు. ఫస్ట్ ఇంద్రియంలో బయలుదేరుతుంది కోరిక. ఇంద్రియము తర్వాత మనస్సు. ఇంద్రియంలో కోరికను బట్టి మనస్సు సంకల్పము చేస్తుంది, ఇది తెచ్చుకోవాలా, ఇది తినాలా ఇప్పుడు అని. అప్పుడు బుద్ధి డెసిషన్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు తిను, ఇప్పుడు తిందాం, మనం తినద్దు అని బుద్ధి నిశ్చయం చేస్తుంది. అది డిఫరెన్స్. సో ఇంద్రియము మనస్సు బుద్ధి వాటిలో వాటిలో ఉంటుంది ఈ కోరిక అనేది. అది లొకేషన్. సో కోరిక మీద విజయం సాధించాలంటే ఇంద్రియము దగ్గర ప్రయత్నం మొదలు పెట్టాలి. అదే చెప్పబోతున్నాడు వచ్చే శ్లోకంలో, నెక్స్ట్ శ్లోకంలో. సో ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి కోరిక మీద విజయం. ఇంద్రియ నిగ్రహము మొట్టమొదటి స్టెప్. అన్ని ఇంద్రియాలకు వర్తిస్తుంది. భోజనం విషయంలో మనం దృష్టాంతం చెప్పుకోవడం తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా అర్థమవుతుంది. సో ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి. ఇంద్రియ నిగ్రహము అప్పుడు మెల్లగా అది మనస్సుకి బుద్ధికి కూడా అలవాటు పడుతుంది. సో ఇంద్రియ నిగ్రహము దమము అంటే బాహ్యముగా ఇంద్రియములు పరిగెట్టేదాన్ని నిలుపుట. మనస్సులో నిగ్రహానికి శమము అని పేరు. శమదమాదులు అంటాం కదా. దమం అంటే ఇంద్రియ నిగ్రహము, శమం అంటే మనస్సును నిగ్రహించు. అలాగే బుద్ధి, బుద్ధికి ఏమిటి? బుద్ధికి అధ్యయనం. ఇప్పుడు ఈ శాస్త్రాధ్యయనం చేస్తున్నాం కదా, అది బుద్ధికి సంబంధించినటువంటి విషయం. సో ఇక్కడ ఈ భగవద్గీత, ఈ భాష్యము, ఈ పంక్తులు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బుద్ధికి పదును పెడుతున్నాం. శ్రీకృష్ణుడు కూడా అదే చెప్తాడు కదా, బుద్ధి యోగం దదామ్యహం. సో ఆయన బుద్ధిని స్ట్రెంథన్ చేసి ఈ శాస్త్రము చెప్పి తద్వారా మన బుద్ధికి బలాన్ని ఇస్తున్నాడు. సో ఇంద్రియము మనసు బుద్ధి, అది మార్గం కామన మీద ఆ, విజయాన్ని సాధించడానికి. ఎంత చక్కగా విడమర్చి చెప్తున్న శ్లోకాలు. అండ్ ఆ భాష్యంలో అవతారిక కూడా ముందు శ్లోకానికి చాలా చక్కగా లింక్ చేస్తుంది. ముందు శ్లోకంలో కామన శత్రువు అని చెప్తున్నారు. ఇప్పుడు మరి ఏం చెప్తున్నారు? కామన ఎక్కడుందో చెప్తున్నారు. కామన యొక్క అధిష్టానం అంటే కామన యొక్క లొకేషన్ చెప్తున్నారు. చెప్తే ఏం చేయగలము? అప్పుడు మనం ఓహో, ఈ కామన మీద విజయం సాధించాలంటే మనము ఇంద్రియ నిగ్రహంతో మొదలు పెట్టాలి అని క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఈ శ్లోకం చెప్తుంది. అయితే ఇంద్రియాణి మనః బుద్ధి అస్య అధిష్టానం ఉచ్యతే. ఏతైః విమోహయతి ఏషః. ఏషః ఈ కామన ఏతైః వీటి చేత ఇంద్రియములు మనసు బుద్ధి చేత వాటిలో నివసించి వాటిని తన వశములో ఉంచుకుని విమోహయతి నానా విధములుగా మోహింపజేస్తుంది. విమోహయతి అంటే మోహము అంటే ఇన్కరెక్ట్ అండర్స్టాండింగ్, తప్పుగా అర్థం చేస్తారు. అంటే ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోలేకపోవుటకి మోహము అని పేరు. ఏషః ఏతైః విమోహయతి. ఎలా ఏ విధంగా మోహింపజేస్తుంది? జ్ఞానం ఆవృత్య దేహినం. దేహినం అంటే ఈ శరీరంలో ఉన్నవాని యొక్క జ్ఞానం ఆవృత్య, జ్ఞానమును కప్పివేసి ఈ కామన ఇంద్రియము మనసు బుద్ధిలో ఉండి వాటిని తన వశంలో ఉంచుకుని జ్ఞానమును ఆవరించి మనిషిని అనేక విధములుగా మోహింపచేస్తుంది. ఇది శ్లోకం. చదువుదాము, భాష్యం చదువుదాం. ఇంద్రియాణి మనః బుద్ధిః చ అస్య కామస్య అధిష్టానం ఆశ్రయః ఉచ్యతే. సో ఇంద్రియము మనసు బుద్ధి అస్య అంటే కామస్య, ఈ కామన యొక్క అధిష్టానం ఆశ్రయః. అధిష్టానం అంటే ఆశ్రయః ఉచ్యతే. ఏతైః ఇంద్రియాదిభిః ఆశ్రయైః విమోహయతి వివిధం మోహయతి. సో ఏతైః ఇంద్రియాదిభిః ఆశ్రయైః విమోహయతి వివిధం
మోహయతి అనేక విధములుగా మోహింపజేయును. అంటే ఇప్పుడు చూడండి, ఆ, ఇది వరకు మనకి బయట గోడల మీద సినిమా పోస్టర్లు ఉండే. స్టూడెంట్ నడుచుకుంటూ వెళ్తున్నాడు అనుకోండి, ముందు సినిమా చూడాలన్న కోరిక ఉండకపోవచ్చు మనసులో, కానీ ఆ సినిమా పోస్టర్ చూసిన తర్వాత మనసులో ఓకే ఆ సినిమా చూస్తే బాగుండు అన్న కోరిక బయలుదేరి, అప్పుడు స్నేహితులు ఎవరో సినిమాకి పోదాం, కాలేజీ మానేసి సినిమాకి పోదాం అంటే ఆ కాలేజీ మానేసి సినిమాకి పోతాం. కానీ ఎక్కడ మొదలైంది కోరిక? ఆ ఆ సినిమా పోస్టర్ చూడడం అనే దాంట్లో మొదలైంది, అంటే ఇంద్రియములో మొదలైంది. ఆ సినిమా పోస్టర్ చూడకుండా అలాగా తన తన పనిలో తను బిజీగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ సినిమా చూడాలన్న కోరికే కలగదు. అక్కడ ఆ సినిమా పోస్టర్ చూడడం వల్ల మొదలైంది. ఇది మనందరి ఎక్స్పీరియన్స్‌లోనూ ఉంటుంది. లేతే ఎవరో వచ్చి చెప్తాడు, "ఆ పలానా సినిమా నేను చూసాను. అది చాలా బాగుంది" అని ఎవరో చెప్తారు. లేతే పేపర్‌లో చదువుతాం. ఎక్కడో ఎక్కడో వింటాం. సో, ఆహ్, ఎక్కడ మొదలైంది? కంటి దగ్గరో, చెవి దగ్గరో మొదలైంది. వినడంలోనో, చూడడంలోనో మొదలైంది. సో, ఇంద్రియము దగ్గర కోరిక మొదలైనది. సో, ఏతైః ఇంద్రియాదిభిః వివిధం మోహయతి. అనేక రకములుగా మనిషిని మోహింపజేస్తుంది. అప్పుడు స్టూడెంట్ తను చేయవలసిన కర్తవ్యమైన చదువుని మానేసి ఆ సినిమాకి పోవడం అనే పని జరుగుతుంది. సో, ఆ విధంగా మోహింపజేస్తుంది. ఎవరు? ఏషః కామః. ఏ విధంగా మోహింపజేస్తుంది? జ్ఞానమావృత్య ఆచ్ఛాద్య దేహినం. జ్ఞానంను ఆవరింపజేసి. సో, అయితే ఈ మామూలుగా మనుషులందరూ కూడా జీవితం అంతా కామనలతోనే గడిపేస్తారు. అంతేకాదు, మనము జీవితమంతా కామనలతోనే గడిపేయడం కాకుండా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. అందుకనే సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, 10థ్ క్లాస్‌కొచ్చేసరికే ఏ చదువు చదివితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆలోచన మొదలవుతుంది పిల్లల్లో. ఎక్కడి నుంచొచ్చిందది? ఎక్కడి నుంచొచ్చిందంటే మరి ఇంట్లో పెద్దలు అలాగే చెప్తున్నారు. ఆహ్, చదువెందుకు చదువుకోవాలి అంటే డబ్బు సంపాదించు. డబ్బు కావాలి జీవితానికి. జీవితం జీవితం సుఖంగా గడపాలంటే డబ్బుండాలి. డబ్బు సంపాదించుకోవాలంటే చదువుకోవాలి అని ఆ కనెక్షన్, చదువు యొక్క కనెక్షన్ డబ్బుతో పెట్టేశారు సొసైటీలో. సో, డబ్బు చిన్నప్పటి నుంచి అదే ఆలోచన. ఏ ఏ చదువు చదివితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చు. తప్పేమీ లేదు. కానీ చదువు యొక్క ఆబ్జెక్టివ్ డబ్బు కాదు. చదువు యొక్క ఆబ్జెక్టివ్ వేరు. ఓకే. జీవితం గడపడానికి డబ్బు కావాలి. అది వేరు, ఇది వేరు. కానీ రెండిటికి ఒక బలమైన కనెక్షన్, అంటే 2 ఆహ్, కార్యకారణ భావంతో చూడకూడదు వాటిని. దేని దారి దానిది. ఓకే. జీవితానికి డబ్బు కావాలి. యాక్సెప్టెడ్. డబ్బు ఉండాలి. ఆహ్, అందులోనూ గృహస్థులైతే డెఫినిట్‌గా కావాలి. ఓకే. చదువు పరిస్థితి, చదువు పరిస్థితి చదువుకై కొరకై ఉండాలి. ఆహ్, భగవంతుడు బుద్ధినిచ్చాడు కాబట్టి చదువుకోవాలి. అంతేను గాని డబ్బు సంపాదించుకుంది చదువుకోకూడదు. డబ్బు సంపాదించుకోవడానికి చదువుకోక్కర్లేదు యాక్చువల్లీ. దానికి కామన్ సెన్స్ ఉంటే చాలు. లౌకికమైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉంటే సరిపోతుంది. అంతేనే గాని దానికి పెద్ద పెద్ద చదువులక్కర్లేదు గదా! సో, కానీ కనెక్షన్ అలా ఫార్మ్ జేసేశారు. సో, అలాగా అటువంటి ఒక రాంగ్ కనెక్షన్ కామనతో ముడిపడిపోయి ఉన్నది. సో, దాన్ని డీలింగ్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే చాలా బలమైనటువంటి కండిషనింగ్ అది. అందుకనే కామదహనము అని ఉంది మనకి. మనం కూడా చెప్పుకున్నాం. కామదహనము చాలా మంచి ప్రతీక. శివుడు మూడో కన్ను తెరుస్తున్నాడంటే, మూడో కన్నంటే జ్ఞాననేత్రం. జ్ఞానం అనే నేత్రముతో చూడుట. జ్ఞానం అనే నేత్రముతో ప్రపంచాన్ని తన అవగాహనలోకి తెచ్చుకొనుట. అంటే ఏమిటి? కామన మీద విజయమును సాధించుట అనేటటువంటి చక్కని సింపుల్. భస్మంలో కూడా అదే ప్రతీక. భస్మము తెల్లగా ఉంటుంది. తెల్లగా ఉంటుంది. భస్మము ప్రకాశానికి ప్రతీక. సో, భస్మము రాసుకోవడం అంటే అది మన స్వరూపము ప్రకాశ స్వరూపము అని గుర్తు చేసుకుందుకు పెట్టుకున్నటువంటి ప్రతీక. సో, అలాగా జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ చాలా వ చాలా చోట్ల ఆ ప్రతీకలు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయం తెలిస్తే కనిపిస్తాయి. ఈ విషయం తెలియకపోతే ఆ ప్రతీకలు కనిపించే ఛాన్సే లేదు. సరే, శ్లోకం చదువుదాం ఇంకొకసారి. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్టానముచ్యతే ఏతైర్విమోహయత్యేషః జ్ఞానమావృత్య దేహినం.
అయితే ఏం చేయాలి మరి పరిస్థితి ఇలా ఉంటే? అదే చెప్తున్నారు నెక్స్ట్ శ్లోకంలో. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. సో యతః ఏవం, ఏవం ఈ విధంగా పరిస్థితి ఉంటే ఆ, ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేయాలంటే తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహి ఏనం. ప్రజహిహి ప్లస్ ఏనం, ప్రజహిహ్యేనం జ్ఞాన జ్ఞాన విజ్ఞాన నాశనం. ఒకటే పదం. సో ప్రజహిహి మంచి ధాతు. ఆ, ప్రహాస్యసి అని వస్తుంది, ఎక్కడో వచ్చిందో ఆల్రెడీ రాబోతోందో. ఆ, ప్రహాస్యసి అని వాడతాడు ఎక్కడో శ్లోకం. అదే ప్రహాస్యసి ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాలంలో లుట్టు లకారం అది. అంటే ఫ్యూచర్లో చెప్పినప్పుడు ప్రహాస్యసి అంటే త్యాగము చేయు అని. అదే ఇది లోటు లకారం అంటే ఆజ్ఞ, ఆజ్ఞ రూపంలో చెప్తున్నారు. ఆ ప్రహాస్యసినే ఆజ్ఞగా చెప్పినప్పుడు ప్రజహిహి అయింది. రెండు మధ్యమ పురుషనే. త్వం ప్రహాస్యసి, నీవు త్యాగము చేయుము అని ఫ్యూచర్ టెన్స్ లో చెప్తున్నాడు. ఇక్కడ ఆర్డర్, గ్యారంటీగా నువ్వు చేసి తీరాలి అని ఆర్డర్ ఇస్తున్నాడు. ప్రజహిహి, ప్రజహిహి అంటే త్యాగము చేయి అని ఆర్డర్ అన్నమాట. నువ్వు నువ్వు త్యాగము చేయి, నువ్వు పరిత్యజించు అని ఆర్డర్. చాలా చక్కని ధాతువు. హా అనే ధాతువు నుంచి వస్తుంది. హా అనే ధాతువుకి ప్రా అనే ఉపసర్గ. హా నుంచి జహిహి వస్తుంది. దానికి ప్రా అనే ప్రిఫిక్స్ పెట్టుకుంటే అంటే బాగా, పూర్తిగా అని అర్థంలో వస్తుంది. సో ప్రజహిహి గ్యారంటీగా కంప్లీట్గా నువ్వు కామనను త్యాగము చేయాలి అని ఆ, అని చెప్తున్నటువంటి మాట. సో తస్మాత్ ఆ కారణము చేత, ఏ కారణం చేత? పైన చెప్పినటువంటి కారణము, ఆ కారణము యొక్క శత్రువు, ఆ శత్రువు యొక్క లొకేషన్ కూడా చెప్పడం అయినది. ఇంద్రియము, మనసు, బుద్ధి. సో ఏం చేయాలి? ఆదౌ ఇంద్రియాణి నియమ్య. తస్మాత్ త్వం, అందుగున నువ్వు. నువ్వు ఎవరికి? భరతర్షభ, భరతవంశంలో శ్రేష్ఠుడా. అసలు భరతవంశంలో పుట్టడమే పెద్ద అదృష్టము, అందులోనూ ఆ భరతవంశంలో పుట్టిన వాళ్ళల్లో నీవు శ్రేష్ఠుడవు అని కాస్త ఇన్స్పైర్ చేస్తూ పిలుస్తున్నటువంటి సంబోధన. ఓ భరతర్షభ, నువ్వు త్వం ఏం చేయాలి? ఆదౌ ఇంద్రియాణి నియమ్య. ఇంద్రియాణి ప్లస్ ఆదౌ ఇంద్రియాణ్యాదౌ. సో ఆదౌ ముందుగా, ఇంద్రియాణి నియమ్య ఇంద్రియములను నిగ్రహింపు. ఉపవాసాలు మొదలగు ఆ, ప్రయత్నాలు ఉంటాయి కల్చర్లో. సో ఎందుకంటే ఇంద్రియము మీద నిగ్రహము సాధించవచ్చు. అంటే ఇంద్రియ నిగ్రహము అంటే ఏమిటంటే భోజనం విషయంలో తేలిగ్గా అర్థం అవుతుంది ఉపవాసాలు. ఎందుకంటే తేలిగ్గా అందరికీ అర్థమైనటువంటి మాట. భోజనం గురించి చెప్పుకుంటే ఆ ఇంద్రియ నిగ్రహం గురించి అర్థం అవడం తేలిక, మిగిలిన ఇంద్రియాల గురించి చెప్పుకోవడం కష్టం. సో సో భోజనం విషయంలో మాత్రం తేలిగ్గా చెప్పుకోవచ్చు. అందుకని కల్చర్లో ఉపవాసాలు ఆ, అనేటటువంటి ఒక ఆ, ఒక ఒక రిచువల్ ఒకటి ఏర్పడినది. సో అందుకని ముందుగా నువ్వు ఇంద్రియములను నిగ్రహింపు. నిగ్రహం నిగ్రహము చేయము, ఇంద్రియ నిగ్రహము చేయము. చేసి ఏం చేయాలి? పాప్మానం ప్రజహిహి. పాప్మానము అంటే, పాప్మానం అంటే జస్ట్ పాపకర్మలే కాదు, పుణ్యకర్మలైన పాపకర్మలైన కోరికతో చేస్తే, ఈ కర్మ నుండి నాకు ఈ ఆ, దాన్ని ఏమంటారు, ఈ పర్సనల్ బెనిఫిట్ కావాలి, ఈ ఫలము కావాలి అనే ఉద్దేశంతో చేసిన ప్రతి పనికి పాప్మా అని పేరు. పాప్మా అంటే పాపం అని కాదు, పాపం కంటే ఇంకొంచెం బ్రాడర్ టర్మ్ పాప్మా. పాప్మా అంటే పుణ్యమైన పాపమైన ఏదైనా సరే ఫలము మీద ఆసక్తితో ఆ, చేస్తే అది పాప్మా అవుతుంది. సో పాప్మానం అంటే
కామ్యకర్మలను ప్రజహిహి త్యాగము చేయి. ఎందుకు పాప్మానం ఎందుకు ఎందుకు దాన్ని త్యాగం చేయాలి, పరిత్యజించాలి అంటే ఏనం జ్ఞాన విజ్ఞాన నాశనం. దానికి ఉదాహరణ, దానికి విశేషణం ఏమిటి? జ్ఞాన విజ్ఞాన నాశనం. జ్ఞానమును విజ్ఞానమును కూడా నాశనము చేస్తుంది. శంకర్లు భాష్యంలో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి. జ్ఞానం అంటే బుక్కిష్ నాలెడ్జ్, అంటే శాస్త్రము నుంచి గురువు నుంచి పొందినటువంటి ఇన్ఫర్మేషన్కి జ్ఞానం అని పేరు. ఇక్కడ విజ్ఞానం అంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ జ్ఞానము పర్సనల్ ఎక్స్పీరియన్స్లోకి ట్రాన్స్లేట్ అవ్వాలి. మనందరము హ్యాపీనెస్ కోర్స్ చేసాము. అందులో ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అని చెప్తారు గురువుగారు. అది జ్ఞానం. అది అర్థమవుతుంది అక్కడ. అది జ్ఞానం. అది బుద్ధిలో బాగా ఆ మాట బాగా దాని గురించి పరిశీలించగా ఏదో ఓ నాటికి ఫైనల్గా ఆ మాట బుద్ధిలో పూర్తిగా నిలదొక్కుంటుంది. పూర్తిగా అది డైజెస్ట్ అవుతుంది. డైజెస్ట్ అయ్యి ఆ రోజు అర్థం అవుతుంది, ఓహో ఆపోజిట్ వాల్యూస్ అంటే ఇదన్నమాట, కాంప్లిమెంటరీ అంటే ఇదన్నమాట అని అది ఎక్స్పీరియన్స్లోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఇంకా తర్వాత దాన్ని మర్చిపోవడం అనేది ఉండదు. అది ఆ, మన స్వభావంలో అంతర్భాగం అయిపోతుంది. అప్పుడు అది విజ్ఞానము కింద మారినది. సో జ్ఞాన విజ్ఞాన నాశనం. సో ఈ జ్ఞానముని విజ్ఞానాన్ని కూడా పాప్మ నాశనం చేస్తుంది. రెండు పోతాయి. చెప్పారు కదా. ఆ, రెండో చాప్టర్లో రెండు శ్లోకాలు వచ్చాయి. ఏంటది? ధ్యాయతే విషయాన్ పుంసః. అక్కడ చెప్పారు ఆ వరుసలో. ధ్యాయతే విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే. సంగము పుడుతుంది. సంగాత్ సంజాయతే కామః. సంగము నుండి రాగము నుండి కామన పుడుతుంది. కామాత్ క్రోధోభిజాయతే. కామము తీరకపోతే క్రోధం పుడుతుంది. క్రోధాత్ భవతి సమ్మోహ. క్రోధము ఉంటే మోహం. అంటే అక్కడికి వచ్చేసరికి ఉన్నది ఉన్నట్టు అర్థం కావడం మానేసింది. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. ఉన్నది ఉన్నట్టు అర్థం అవడం మానేసి మంచి స్మృతులు, ఇగో ఈ ఆపోజిట్ వాల్యూస్ ఆర్ కాంప్లిమెంటరీ అన్న మాట మర్చిపోతాం. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశ. అది మర్చిపోతే బుద్ధి రాంగ్ డెసిషన్స్ తీసుకుంటుంది. నిశ్చయాత్మకమైన బుద్ధికి సరైన టైంకి ఆ మాట గుర్తు రాకపోతే ఆ, ఆ నిశ్చయము తప్పుడు నిశ్చయం చేసుకుంటుంది. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. తప్పుడు నిశ్చయాలు చేసుకుంటే చేసే పని చెడుతుంది. సో అది ఫెయిల్యూర్ యొక్క సైకాలజీ, ఫెయిల్యూర్ యొక్క స్టెప్స్ చెప్పారు. ఇక్కడ కూడా అదే మాట చెప్తున్నారు. ఈ కోరిక జ్ఞాన విజ్ఞాన నాశనం. ఫైనల్లీ జ్ఞానము విజ్ఞానము రెండు కూడా పోతాయి. జ్ఞానము పోతుంది, ఆ, మోహము. జ్ఞానము పోతే మోహము, విజ్ఞానము పోతే స్మృతి భ్రంశము. స్మృతి అంటే ఆ, మన మెమరీలో ఉన్నటువంటి ఆ ఇంప్రెషన్ కూడా అప్పుడు ఆ టైంకి గుర్తురాదు. సో జ్ఞాన విజ్ఞాన నాశనం ఏనం. ఈ జ్ఞానమును విజ్ఞానమును నాశనము చేసేటటువంటి పాప్మానం అంటే కామ్య కర్మలను ప్రజహిహి పరిత్యజించుము. అది లోటు లకారం అంటే ఆర్డర్. ఇట్స్ లైక్ అన్ ఆర్డర్. గ్యారంటీగా చేసే తీరాలి అని చెప్తున్నాడు. కామన మీద విజయమును సాధించాలంటే ఇంద్రియములతో మొదలు పెట్టాలి. ఇంద్రియము, మనస్సు, బుద్ధి, అది ఆర్డర్. ఇంద్రియములతో మొదలుపెట్టి కామ్యకర్మలను పూర్తిగా పరిత్యజించవలను అని నేను చెప్తున్నటువంటి మాట. చాలా చక్కని మాట. చదువుదాం భాష్యము. తస్మాత్ త్వం ఇంద్రియాణి ఆదౌ పూర్వం నియమ్య. అంటే ముందుగా ఇంద్రియములను ఆ, ఇంద్రియ నిగ్రహము చేసి, నియమ్య అంటే వశీకృత్య, ఇంద్రియముల మీద వశమును అలవరుచుని. భరతర్షభ పాప్మానం పాపాచారం కామం. చూడండి, పాప్మానం అంటే కామం అని క్లియర్ చేస్తుంది. అంటే ఉత్తి పాపకర్మలే కాదు, పుణ్యకర్మలైన కామనతో చేస్తే అది పాప్మా అన్న బ్రాడర్ టర్మ్ కిందకే వస్తుంది. అది పాపము కంటే కొంచెం బ్రాడర్ టర్మ్ పాప్మా అనేది. కామం ప్రజహిహి పరిత్యజ్య. ప్రజహిహి అంటే పరిత్యజించుము. పైగా అది లోట్ అంటే ఆజ్ఞ. ఏనం ప్రకృతం వైరిణం. దేనిని పరిత్యాగం చేయాలి? ప్రకృతము టాపిక్, టాపిక్ అయినటువంటి వైరి అయినటువంటి కామన. ఎందుకు? జ్ఞాన విజ్ఞాన నాశనం.
జ్ఞానమును విజ్ఞానమును నాశనము చేస్తుంది. అంటే ఏమిటి? జ్ఞానం శాస్త్రత ఆచార్యత చ ఆత్మాదీనాం అవబోధ విజ్ఞానం విశేషత తదనుభవ. జ్ఞానం అంటే శాస్త్రత ఆచార్యత చ, శాస్త్రము అర్థం చేసుకుని ఆచార్యుడి దగ్గర నుంచి పొందే వాటికి జ్ఞానము అని పేరు. అంటే మరి ఆ అది జ్ఞానం అయితే విజ్ఞానం ఏమిటి? ఆత్మాదీనాం అవబోధ విజ్ఞానం విశేషత తదనుభవ. ఓకే. శాస్త్రము ఆచార్యుని నుంచి ఆత్మ గురించి తెలుసుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అది జ్ఞానము. విజ్ఞానం విశేషత తదనుభవ. విజ్ఞానము అంటే విశేషము, విశేషణం, స్పెషల్ జ్ఞానము అని అర్థం. విశేషత ఏమిటి స్పెషల్? తదనుభవ. అనుభవ రూపమైనటువంటి జ్ఞానమునకు విజ్ఞానము అని పేరు. తయోహో జ్ఞాన విజ్ఞానయోహో శ్రేయప్రాప్తి హేత్వోహో నాశనం. ఈ జ్ఞాన విజ్ఞానముల యొక్క నాశనం అంటే జ్ఞాన విజ్ఞానములు ఏమయ్యాయి? శ్రేయప్రాప్తి హేతువులు. శ్రేయస్సు ప్రేయస్సు. శ్రేయస్సు అంటే మోక్షమునకు, మోక్ష మార్గం అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ని కి శ్రేయస్సు అని పేరు. సైకలాజికల్ ఫ్రీడమ్కి ఇవి శత్రువులు. సారీ, ఇవి రెండు టూల్స్. జ్ఞాన విజ్ఞానములు టూల్స్. సో వాటి యొక్క నాశనము, శత్రువు అయినటువంటి కామన వాటిని నాశనము చేస్తుంది. శ్రేయ ప్రాప్తి హేత్వోప నాశనం. అందుకని ఆ కామనను ప్రజహిహి ఆత్మనః పరిత్యజ్య ఇత్యర్థః. సో ఆ కామనను నీవు పరిత్యజించుము అని ఆ, అని చెప్తుండ్రు. అంటే నీ నుండి ఆత్మనః అంటే పంచమే విభక్తి. ఆత్మనః పరిత్యజ్య నీ నుండి దూరము చేయుము అని అని అర్థం. ఆత్మనః పంచమి షష్ఠి రెండు ఆత్మనః. కాకపోతే ఇక్కడ ఆత్మనః పంచమి, పంచమి విభక్తిలో వాడారు. ఆత్మనః పరిత్యజ ఇత్యర్థః. నీ నుండి దూరముగా పెట్టుము కామనల్ని, కామ్యకర్మల్ని దూరముగా ఉంచాలి. ఇంద్రియముల యొక్క నిగ్రహంతో మొదలుపెట్టి. సో దమము, శమము, అధ్యయనము, అది అది ఆర్డర్. చౌదాం శ్లోకము. తస్మాత్ త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాననాశనం. ఇంద్రియాణి పరాణ్యాహుః ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిః యో బుద్ధేః పరసస్తు సహా. అయితే ఇంద్రియముల తో మొదలుపెట్టి కోరిక మీద ఆ, కోరికలను త్యజించుము అని చెప్పారు. ఓకే. మరి మనము దేన్ని ఆశ్రయంగా చేసుకోవాలి? ఇంద్రియములు మనసు బుద్ధిని ఆశ్రయం చేసుకోకూడదు, వాటి మీద కోరిక ఉంటుంది. మరి మనం దేన్ని ఆశ్రయంగా చేసుకోవాలి అది చెప్తాం. అంటే ఈ ఇంద్రియములు మనస్సు బుద్ధి ఏ ప్రకాశములో మనకి తెలుస్తున్నాయో, మన అనుభవానికి వస్తున్నాయో అట్టి ప్రకాశములో ఆశ్రయమును కలిగి ఉండుము. అంటే మన స్వరూపమైనటువంటి ఆ ప్రకాశంలో లేక ఆత్మలో నిలిచి ఉండుము అని చెప్తున్నటువంటి మాట. ఇంద్రియము మనస్సు బుద్ధి అందులో కాలు వేసి ఉంచితే ఎంతసేపు బాహ్యముగా కాలు వేసి ఉంచుటే అవుతుంది. అది ఆ, అంత దాన్ని ఏమంటారు, శ్రేయస్సుకి అది అది పనికిరాదు. అది శ్రేయస్సుకి, శ్రేయో మార్గమునకు అది హెల్ప్ఫుల్గా ఉండదు. అది శ్రేయో మార్గానికి శత్రువు అవుతుంది. ఇంద్రియము మనసు బుద్ధి కోరికల మీద ఫోకస్ పెట్టుకుంటే, జ్ఞానముని ఆ, ఆవరింపజేసినటువంటి మీద కోరికల మీద ఫోకస్ పెట్టుకుంటే అది శ్రేయో మార్గానికి, చెప్పారుగా, శ్రేయ ప్రాప్తి హేత్వోహో నాశనం. దానికి నాశనం, శ్రేయస్సునకు ప్రతిబంధకం అవుతుంది. సో మరి ఆ, ఎక్కడ ఎక్కడ ఆశ్రయం పొందాలి అంటే ఈ మనసు బుద్ధి ఇంద్రియము ఏ ప్రకాశములో అయితే మనకి ఆ, మన అనుభవానికి వస్తున్నాయో ఆ ప్రకాశమే నవ స్వరూపము అని అందులో నిలకడగా
ఉండమని చెప్తున్నటువంటి మాట. సో ఆశ్రయం అది పొందాలి అని చెప్తున్నటువంటి మాట. చదువుదాం దానికి అవతారిక చదువుతాము. ఇంద్రియాణి ఆదౌ నియమ్య కామం శత్రుం జహిహి ఇది ఉక్తం. సో ఇంద్రియములను ముందుగా ఇంద్రియములను నిగ్రహించుకొని శత్రువైనటువంటి కామనను చే- పరిత్యజించుము అని చెప్పారు. మరి తత్ర కిం ఆశ్రయ కామం జహ్యాత్ ఇది ఉచ్యతే. ఎక్కడ ఆశ్రయము పొంది కామాన్ని మీద జయము సాధించాలి. సో ఇంద్రియము మనస్సు బుద్ధిలో నుంచుని ఫైట్ చేయలేం కదా, మరి ఎక్కడో నుంచుని నిలకడైన ప్లేస్లో నుంచుని కామనతో యుద్ధం చేయాలి. ఎక్కడ నుంచుని కామనతో యుద్ధం చేయాలి, కామన మీద జయమును సాధించాలి అన్న పొటెన్షియల్ ప్రశ్నకు సమాధానము. సో ఇంద్రియాణి పరాణి ఆహు ఇంద్రియేభ్య పరం మనః మనసః తు పరా బుద్ధిః యః బుద్ధేః పరతః తు సః. అయితే ఇది కఠోపనిషత్తులో వచ్చినటువంటి శ్లోకం. కఠోపనిషత్తులో 2 మంచి మంత్రాలు ఉన్నాయి. అక్కడి నుంచి వచ్చినటువంటి డైరెక్ట్ అక్కడి నుంచి తీసుకొచ్చినటువంటి మంత్రం. అక్కడ కూడా ఉంది ఇంద్రియేభ్య పరా హ్యర్థ అర్థేభ్యశ్చ పరం మనః మనసస్తు పరా బుద్ధేరాత్మా మహాన్ పరః అని. మహతః పరం అవ్యక్తం అవ్యక్తాత్ పురుషః పరః అని అక్కడ ఆ, ప్రత్యేగాత్మను తెలుసుకునే అనాలిసిస్ యొక్క స్టెప్స్ చెప్పారు. ఇంద్రియములు ఆ, ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ఇంద్రియాణి పరాణి ఆహువు. ఇంద్రియములు శరీరము కంటే సూక్ష్మములు. శరీరము బాహ్యముగా కనిపిస్తూ ఉంటుంది, మన కంటికి కనిపిస్తూ ఉంటాయి చేతులు కాళ్ళు. శరీరము బాహ్యముగా దృశ్యమని తెలుస్తూ ఉంటుంది, బాహ్యంగా కనిపించే వస్తువు అని. అయితే ఇంద్రియాలు కనిపించవు. సో ఇంద్రియములు ఆ, శరీరము కంటే సూక్ష్మములు. అయినా కూడా అది ఇంద్రియం ఉందని తెలుస్తోందిగా, కనిపించదు కంటికి, కానీ ఇంద్రియము పనిచేస్తున్నది అన్న ఆ, అవగాహన ఉంది మనకి. అంటే అది కూడా మన స్వరూపము కంటే బాహ్యమైనదే, కానీ మన స్వరూపంలో భాగమైతే కాదు. మన స్వరూపంలో భాగం అయితే తెలియదు. మన తెలుస్తోంది అంటే అది స్వరూపంలో భాగము కాదు, కానీ శరీరము కంటే సూక్ష్మమైనది ఇంద్రియం. ఆ, ఇంద్రియాణి పరాణి సూక్ష్మములు అంటారు. ఇంద్రియేభ్య పరం మనః. ఇంద్రియము కంటే సూక్ష్మమైనది మనస్సు. సో ఇంద్రియము కంటే సూక్ష్మమైనది మనస్సు. సంకల్ప వికల్పములో ఉండేది మనస్సు. ఇది చేయనా, ఇది చేయొద్దా, ఇది కావాలా, ఇది వద్దా అనేటటువంటి ఆలోచనలు పుట్టే దానికి మనస్సు అని పేరు. మనసహతు పరా బుద్ధి. మనస్సు కంటే సూక్ష్మమైనది బుద్ధి. బుద్ధి నిశ్చయాత్మకం. మనసులో సంకల్ప వికల్పాలు పుడుతూ ఉంటాయి. ఆ సంకల్పాన్ని వికల్పాన్ని ఏం చేయాలి అన్న డెసిషన్ తీసుకునే ఫ్యాకల్టీకి బుద్ధి అని పేరు. సో మనసహతు పరా బుద్ధి. యహ బుద్ధేహ పరతః. బుద్ధి కంటే అయితే ఇంద్రియము మనసు బుద్ధి ఈ మూడు కూడా దృశ్యములో భాగమే, కనిపించేవి. అంటే అనుభవానికి వచ్చే వాటిలో భాగం. వీటికంటే పరమైనటువంటిది ఏదైతే ఉందో యహ బుద్ధేహ పరతః తు సహా, అది నీ స్వరూపం. ఆ స్వరూపములో ఆశ్రయమును పొంది ఇంద్రియములతో మొదలుపెట్టి కోరికల మీద, ఇంద్రియ నిగ్రహంతో మొదలుపెట్టి కోరికలను నువ్వు త్యజించుము అంటున్నాడు. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద సెల్ఫ్ అంటే ఇంద్రియము మనస్సు బుద్ధి ఏ ప్రకాశములో మన అనుభవానికి వస్తున్నాయో అట్టి ప్రకాశము నా స్వరూపము అని తెలుసుకుని ఆ స్వరూపములో నిలిచి ఉండి ఇంద్రియములను నిగ్రహించుకుని కామన మీద విజయమును సాధించుము అని చెప్తున్నటువంటి చాలా చక్కని శ్లోకం. చాలా మంచి ఈ శ్లోకాలన్నీ, ఈ కామన మీద శ్లోకాలన్నీ చక్కగా అర్థం చేసుకుంటే చాలా లాజికల్గా డిజైర్ యొక్క సైకాలజీ చెప్తున్నటువంటి ఆ, శ్లోకాలు. చదువుదాం, ఇంకొకసారి శ్లోకం చదివి అక్కడితో ఆపుదాము. దీని భాష్యము ఎల్లుండ గురువారం నాడు చదువుదాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః
मनसस्तु परा बुद्धिः यो बुद्धेः परतस्तु सः। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। हरि ओम।